మా రాష్ట్ర యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలకు ఉచిత వైద్యం, అన్నదాన కార్యక్రమం, అనేక జాగాలో కేకులు కట్ చేసి మనసులో బాధ ఉన్న సంబరాలు చేసుకోవడం జరిగింది. మనసులో బాధ ఎందుకంటే మనం చూస్తున్నాం 15 మాసాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు 50 రోజులుగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ నాన్నగారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాస్ చేసి మీడియాలో రాయడం, అసత్య ప్రచారం చేయడం, ఇటువంటి అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, కడిగిన ముత్యంలాగా, నిజాయితీకి నిలువుట అద్దంలాగా తొందరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక విస్తృత సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయబావుట ఎగరేయడానికి
ఆయన ఛాయశక్తులా కృషి చేసి మా అందరికీ ఆదర్శప్రాయాలుగా నిలుస్తారని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఎంపీ మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక సంతపేటలోని కరిమారమ్మ గుడి దగ్గర మార్నింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత 1116 టెంకాయలు కూడా అమ్మవారికి కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ దాని తర్వాత స్థానిక సంతపేట కోడల్లో విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ భారీ కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. దాని తర్వాత అపోలో మెడికల్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు ఒక 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా రావడం జరిగింది. పేదలకందరికి కూడా ఉచితంగా వైద్యము ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. మా మిథున్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 3 సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఫస్ట్ టైం ఆయన వచ్చేసరికి పురంధేశ్వరి గారి మీద భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత డీకే సత్యప్రభ గారి మీద కూడా భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఎన్ని కుట్రలు పడినా కూడా మళ్ళీ కూడా మా మిథున్ రెడ్డి గారు గెలిచారనేసి కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. మిథున్ రెడ్డి గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమంలో ఇన్స్పైర్ అయ్యి మేము యూత్ అంతా కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి ఆయన ఒక స్ఫూర్తిని తీసుకునేసి మిథున్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై మిథున్ రెడ్డి గారు.